కూజంతం రామ రాపేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం వాల్మీకిర్మనుసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న జాతి పురాంగతిం యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం గోష్పదీకృతవారాశం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం ఆమిషీకృతమాత్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. రామాయణ మహిమను గురించి వర్ణిస్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విశేషాలలో ఒకానొక వైశ్యుడు దరిద్రుడై ఉన్నప్పుడు అతనికి గాలవ మహర్షిని ఒక మహర్షి యొక్క అనుగ్రహం లభించింది. ఆయన యొక్క సలహా మేరకు ఉపదేశ ప్రభావం చేత క్రమక్రమంగా అతను మహారాజు పుట్టడం, తర్వాత మళ్ళీ ఆ గాలవ మహర్షి యొక్క సలహా మేరకు మూడో జన్మలో కాశీ రాజ్యాలలో చక్రవర్తిగా పుట్టాడు. మొదట్లో మాకందుడు, తర్వాత మహారాజుగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ చక్రవర్తి అయి ఉండి తీర్థకీర్తి అనే పేరుతో అతను వ్యవహరింపబడుతున్నాడు. అతనికి గాలవ మహర్షి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఆయన జాతిస్మరత్వం ఇచ్చాడు. అంటే ఏ జన్మలో ఉన్నా తను పూర్వం ఏ జన్మలో వాడు ఏం చేశాడు ఏమిటి అనే విషయాలన్నీ కూడా గుర్తొచ్చే ఒక అనుగ్రహాన్ని ఇచ్చారు ఆయన. మళ్ళీ ఆ గాలవ మహర్షిని స్మరించాడు. తను చక్రవర్తిగా తీర్థకీర్తి అనే పేరుతో ఉన్న కాలంలో కూడా చక్రే దానాన్ని సర్వాణి యజ్ఞాంశి వా ఆప్తదక్షిణాన్ తపాంసి యతప్త విధిమతో తదాన అనశనాన్ బహూన్. ఆ మహర్షి చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, నీకు ఇంత రాజ్యం, ఇంత భోగం, ఇంత ఐశ్వర్యం ఇంత ఉంది, ఇదంతా నీకు భగవంతుడు ఇస్తున్నాడు అంటే దానం చేయమని కానీ దేవతలకు అవిర్భాగాలు ఇవ్వమని కానీ నువ్వు తినటానికి కాదురా అని ఆయన ఉపదేశంలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన చెప్పినట్లుగానే ఈ జన్మలో కూడా నువ్వు చాలా గొప్పగా దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, తపస్సులు మొదలైనవని ఉపవాసాలు అన్నీ చేస్తూ వచ్చాడు. నిత్యం స్వస్నూచి జాహ్నవ్యాం శృణోతు సత్కథాం తథా. నిరంతరం గంగానది స్నానం చేస్తూ ఉంటాడు. సత్కథాశ్రవణం, రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ. ఆమస్మికం ఫలం ప్రాప్తం మేవ సర్వంచకార సహా. దానివల్ల ఉత్తమలోకాలను పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇట్లాగే జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ చూస్తే ఎలా ఉందంటే పరిస్థితి మహర్షి చెప్పిన ప్రకారంగా జరుగుతున్నాయి, కానీ తనలో కోరికలు పోవటం కానీ ఆశ తగ్గటం కానీ జరగటం లేదు. ఎందుకునో అర్థం కావట్లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి మహర్షి యొక్క సలహా తీసుకోవాలి, ఆయన అనుగ్రహం తీసుకుంటే మంచిదని అనిపించింది. ఒకసారి మళ్ళీ గాలవ మహర్షిని ధ్యానం చేశాడు. ధ్యాన మాత్రేణ సుముని రాజ్ఞో దర్శనమాయజం జాతస్మరన్ స రాజాపే ప్రత్యుత్థాయ కృతాంజలి. జాతిస్మరత్వం ఇచ్చాడు కండి, పెద్ద వరం అది. ఏ జన్మలో ఎప్పుడు ఏం చేశాడో అన్నీ గుర్తుంటాయి. మనం కూడా చేసిన వాళ్ళమే, కానీ మనకు గుర్తుండవు. అతనికి గుర్తుండేటట్టుగా మహర్షి వరం ఇచ్చాడు. ఆ రకంగా ఎప్పుడైతే గాలవ మహర్షిని స్మరించాడో ఆయన సాక్షాత్కరించాడు. లేచి గౌరవించి దోషులొగ్గి ఆయనకి మాట్లాడుతున్నాడు. ప్రాప్తోస్మి సార్వభౌమత్వం భగవంతు తదనుగ్రహాత్ నాంతం పశ్యామి తృష్ణాయా శాంతిరం మే రోచతే మునే. మహర్షి తమ అనుగ్రహం వలన నేను చక్రవర్తిని పుట్టాను, ధాన్యాలన్నీ దానాలు చేస్తున్నాను, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేస్తున్నాను, తమ ఆజ్ఞానుసారంగా అంతా జరుగుతోంది. కానీ
నా మనస్సుకి ఎందుకునో శాంతి లేదండి. ఆశ, కోరికలు, వాసనలు, సంస్కారములు అవి నశించలేదు నాకు అన్నాడు. నిజాతుకా మక్కాప నామ ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణమూర్తిమేవ భూయేవాభివర్ధతే. ప్రపంచకంలో ఒక మాట ఉంది. కొంతమంది కోరికలు తీర్చుకుంటే కోరికలు పోతాయి అని ఒక మాట, కానీ చాలా పొరపాటు మాట అది. ఎందుకంటే అవేవో అనుభవించేస్తే పోతుంది, మళ్ళీ తర్వాత ఇంకా దాని గురించి గొడవ ఉండదు అని ఒక మాట అంటూ ఉంటారు అక్కడ కొంతమంది. కానీ ఆ విషయం తప్పంటాడు. ఎందుకంటే కోరికలు అనుభవించిన దగ్గర నుంచి సంస్కారం ప్రబలమై ఇంకా కోరికలు పెరుగుతాయి, కానీ తగ్గే మాట కల్లా. కారణం ఏంటి అంటే దానికి ఉదాహరణ చెప్పారు వీళ్ళు. అగ్నిలో ఆజ్యం వేస్తే అగ్ని ఏ రకంగా వృద్ధి పొందుతూ ఉంటుందో, మనం అనుభవించిన దగ్గర నుంచి కావాలి అనే ఒక ఆశ అది దృఢమవుతుంది, కానీ తగ్గదు. దదతోపి చిదానాని నిజతోపి కృతోత్తమై మజితోపి జగంగాయాన్నిమే శుచితిమే మనః. మహర్షి, దానాలు చేస్తున్నాను, క్రతువులు అనుష్ఠిస్తున్నాను, గంగలో స్నానం చేస్తున్నాను, కానీ నా మనస్సుకు మాత్రం పరిశుద్ధి లేదు కదా. యథా మే శుద్ధేన్మతిర్మతి మమ మతి యథాశ్యాం శాశ్వతే పదే తథా మాం అనుగృహ్ణేష్వ ఆ తత్వ నాన్యాగ నాస్తి మే గతి. మహర్షి, నా మనస్సు ప్రశాంతంగా ఉండేటట్టు, కోరికలు నాకు మళ్ళీ మళ్ళీ కలగకుండా నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. తమరే నాకు గతి, మొదటి నుంచి మార్గదర్శకులు తమరే, మిమ్మల్ని నేను గురువుగా నిర్ణయించుకున్నాను అని ఈ రకంగా ప్రార్థించాడు. గాలవోవాచ ఇదానీం త్వం కృతార్థోసి. అప్పుడు మాట్లాడుతూ గాలవ మహర్షి అన్నాడు, ఏమోయ్ మహారాజా, నువ్వు కృతార్థుడు అయినావయా ఇప్పుడు. యజ్జాతాన ఇష్టకేమతి, నీకు ఆశాపాశాలు కూడా విముక్తి చెందాలి అనేటటువంటి దృఢ సంకల్పం నీకు కలిగింది. అది గొప్ప విషయం. దానాలు ఇవ్వచ్చు, ధర్మాలు చేయొచ్చు, స్నానాలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ మానసికమైనటువంటి కామక్రోధాదుల్ని, లోభమోహ మదవాత్సర్యాలని, అహంకార మమకారాలని పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి మాట, కానీ సామాన్యమైనది కాదు. దానికి జిహీహిజ రాజసార్థులా నిశ్శేషం కామవాసన పురుషుదానాది ఫలాన్ని అనభిసంధయతు. ఓ పని చేయమన్నాడు ఆయన. నువ్వు చేసే దాన ధర్మాలు, యజ్ఞాగాదులు కూడా మంచివేనయ్యా, కానీ అవన్నీ నువ్వు స్వర్గాది ఉత్తమలోకాలు లభించాలి అని కోరికతో చేస్తున్నట్టు నాకు అనిపించింది. అందుకే నీకు కోరికలు తగ్గటం లేదు. కానీ నువ్వు అలా చేయకూడదు. పరమేశ్వర బుద్ధితో భగవంతుడు నాకు సొమ్మిచ్చాడు, దీన్ని నేను బ్రాహ్మణోత్తములకి దానం చేస్తున్నాను అని ఆ రకమైనటువంటి నిష్కామ బుద్ధి, అదిగో ఆ రకంగా నువ్వు యజ్ఞం కానీ దానం కానీ ఏది చేసినా సరే అలాగా చేసినట్టయితే నీకు తప్పకుండా చిత్తశుద్ధి కలుగుతుంది. నీకు కామక్రోధాదులు కానీ అహంకార మమకారాలు కానీ ఉండవు అని చెప్పాడు ఆయన. కానీ నేను నిరంతరం భగవద్ధ్యాన తత్పరుడై ఉంటూ మనస్సుని పరమాత్మపరం చేయి. సాక్షాత్ అవతార పురుషుడైన శ్రీరామచంద్ర ప్రభు యందు మనస్సు లగ్నం చేయి. నాయనా, లోకంలో కూడా రకరకాలుగా సత్వం ప్రధానంగా చెప్పేటటువంటివి కొన్ని ఉన్నాయి, రాజసంగా ఉండే కొన్ని పురాణాలు ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మహాభారత కథావృత్తాంతం ఉందనుకో, అది వాళ్ళు వీళ్ళని అవమానపరచడం, వాళ్ళు దీనివలన అరణ్యాల్లోకి వెళ్ళిపోవడం, పాండవులు బాధపడటం, కౌరవులేమో వాళ్ళని అవమానపరచడమే వాళ్ళకి లక్ష్యంగా పెట్టుకోవటం, చివరికి యుద్ధము. ఏమిటిదంతాను? ఇదేనా మనకి పరమార్థమైనటువంటి విషయం? అందువలన కొన్ని అలా ఉంటూ ఉంటాయి. కానీ రామాయణం మాత్రం అలాంటిది కాదు నాయన. శ్లోకరత్న సమాకీర్ణం సర్గకల్లోల సంకులం సప్తకాండ మహాద్వీపం భుజా రామాయణార్ణవం. రామాయణం అనేటి ఒక మహాసముద్రం. సముద్రంలో రత్నాలు ఉంటాయి, తెలుసా నీకు?
రత్నాకరుడు అని పేరు సముద్రుడికి. దీంట్లో శ్లోకాలన్నీ రత్నాలేనయ్యా. సర్గకల్లో సంకులం తరంగాలు ఎగురుతున్నట్టుగా దీంట్లో సర్గలన్నీ ఉంటూ ఉంటాయి. మహాద్వీపాలున్నాయి, 7 కాండలు. ఉత్తరకాండతో సహా 7 కాండలు ఉన్నాయి. 7 ద్వీపాలు లోపల ఉన్నాయనుకో. విష్ణును వైష్ణవ గురువాది నభ్యర్థి యథావిధి సత్యం భవే కృతార్థస్తన్నాత్రకార్య విచారణ. మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుని ధ్యానం చేసి ఆ గురువు నీకు ఏ గురువులైతే నువ్వు అనుకుంటూ ఉంటావో ఆ గురువులు గౌరవించి అర్చన చేస్తూ చేసినట్టయితే నువ్వు తప్పకుండా కృతార్థులవుతావు అని గాలవ మహర్షి మళ్ళీ తిరిగి ఆ మహారాజుగా అవతరించినటువంటి అతనికి చెప్తారు. ఈ విషయం పార్వతీదేవితో మాట్లాడుతున్నారు పరమాత్మ. ఇత్యుక్త ఆ పార్థివస్తేనా సరే అష్టోత్తర శతావృత్య. ఆ తర్వాత వీడు ఏం చేశాడంటే రామాయణాన్ని చాలా గొప్పది, దాన్ని నువ్వు నిరంతరం శ్రవణం చేయమని చెప్పాడు గాలవ మహర్షి. 108 సార్లు రామాయణాలు విన్నట్టండి, మామూలు కాదు. 108 సార్లు. ఎవరు చెప్పించుకున్నాడో ఎట్టా విన్నాడో తెలియదు. కారయత్వా యథాశాస్త్రం వినియోగ్య ధనం భూ. దానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఆ ధనాన్ని వినియోగించాట. సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చివరికి చేశాడు. చాలా మహోత్సవంగా చేశాడు. అదంతా కూడా పరమాత్మ ప్రీతి కోసమని. దీంట్లో కోరికలేమీ లేవు. నేనేదో రాజవ్వాలి, ధనం నాకు కావాలి, నేను దానం చేద్దాం అనుకుంటున్నాను, అవంతా అయిపోయింది. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. దానివల్ల ఏమిటంటే మనశ్శుద్ధి లేని తర్వాత ఇవన్నీ ఎంత చేసినా కూడా కోరికలతో చేసినప్పుడు అవన్నీ కూడా కోరికలు వృద్ధి పొందుతాయి కానీ తగ్గవు. అందువలన కోరికలు లేకుండా ఈశ్వరార్పణబుద్ధితో పరమాత్మ ప్రీతి, ఆయన అనుగ్రహం నాకు పరిపూర్ణంగా కలగాలి అనే భావంతో మనం ఆచరించాలి. కానీ అది లేకుండా చేస్తే మళ్ళీ ఇంకా అధికంగా కోరికలు పెరుగుతాయని ఈ రకంగా చెప్పడం, దాని ప్రకారంగా చేసి అతను చాలా ఉత్తమ స్థితిని పొందాడు అని పార్వతీదేవితో పరమాత్మ చెప్తున్నారు. అతను రాజాపి సుశిరం కామం నయన్ వైష్ణవార్చనై ఆచార్యకృపయా ప్రాపాకృతార్థో వైష్ణవం పదం. అతను ఉత్తమ స్థితిలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్థానాన్ని పొందాడు. ఆ మహారాజు గారి జన్మలో 3వ జన్మలో ఉన్నటువంటి మాకందుడు. స్వప్రాప్య నిత్య కైంకర్య సామ్రాజ్యం విధి దుర్లభం శ్రీమతా వాసుదేవేన తేనైవ సామోదతే. అది సాక్షాత్తు వైకుంఠమే. ఎవరికి సాధ్యమవుతుందండి, ఎవరికి దొరుకుతుందండి? అది మహావిష్ణువుతో సహా కలిసి ఉండేటువంటి యోగం. అందువలన ప్రధానంగా మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే దానం చేయటంలో దరిద్రులాగా ధనికుడు కూడా స్వల్పంగా దానం చేయకూడదు. ఎవరైతే ఉత్తమ స్థితిని పొందదలుచుకుంటారో అలాంటి వాళ్ళ తాహత ఎంత, మనం ఎంత ఇవ్వగలం అని ఆలోచించుకొని ఇవ్వాలి. కానీ ఒకళ్ళని దృష్టిలో నువ్వు పెట్టుకోవద్దు. నీకు ఒకళ్ళ విషయం నీకు అనవసరం అని ఈ రకమైనటువంటి కథావృత్తాంతంలో ఈ రహస్యాన్ని దీంట్లో వ్యక్తపరిచారు. ఇది క్రమక్రమంగా వారు ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. వాల్మీకి మహర్షి ఆయన రామాయణ రచనంతా చేస్తున్నారు. బ్రహ్మగారి యొక్క ఆదేశం, ఆ తర్వాత దాని ప్రకారంగా రామాయణాన్ని రచన చేయటం ఇవంతా కూడా జరుగుతోంది. అయితే క్రమక్రమంగా కథావృత్తాంతంలోకి వెళ్ళినట్లయితే మనం దశరథ మహారాజు గారు చాలా వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్టు, కానీ ఆయనకి సంతానం లేదు. ఇంతకాలం రాజ్యం చేసినా కూడా 3 భార్యలు ఉన్నట్టుగా రామాయణం ప్రకారంగా తెలుస్తోంది. కానీ ఇంకా కొంతమంది భార్యలు ఉండి ఉంటారని దాంట్లో కొన్ని సందర్భాలు బట్టి అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ సంతానం లేకపోవడం అనేది అది చాలా బాధాకరంగా ఉంది ఆయన మనస్సుకి.
తస్యైవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నాశయేతు వంశకరస్వతః. ఆ తర్వాత వంశం ఆగిపోతుంది. ఇంకా తర్వాత రఘువంశం ఏమైపోవాలి? దశరథ మహారాజుతో ఆగిపోవటమేనా? అలా జరుగుతుందేమో అని ఈ రకంగా చింతిస్తున్నాడు. ఏం చేయాలని అర్థం కావటం లేదు. మహాత్ములందరినీ కూడాను విచారించి అడుగుతున్నాడు. వాళ్ళతో తెలుసుకుంటూ ఉంటే అశ్వమేధయాగం చేస్తే మంచిది, దానివలన సంతానం కలుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఈ భావాన్ని మంత్రులందరికీ చెప్పడం కోసం నిర్ణయించుకున్నాడు. మంత్రులను పిలిపించాడు. నిశ్చితాం మృతిం కృత్వా జ్యేష్ఠభుజమితి బుద్ధిమాన్ను మంత్రిభి సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభి. మంత్రులందరూ వచ్చారు. వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, వశిష్ఠ మహర్షి, ఉన్న మహాత్ములందరూ వేదాంగ పారకులు, తక్కువ వాళ్ళు ఎవరు కారు. మహర్షులు వాళ్ళందరూ సామాన్యులు కారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడుతూ, మహాత్మా, మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. నేను ఇంతకాలంగా రాజ్య పరిపాలన చేసినప్పటికీ సంతానం లేకపోవడం అనేది చాలా పెద్ద లోటుగా నేను భావిస్తున్నాను. మరి నాకు సంతానం కలగడానికి ఏం ప్రతిబంధకమో నాకైతే అర్థం కావటం లేదు. నేను ప్రస్తుతం అశ్వమేధ యాగం చేద్దామని అనుకుంటున్నాను. దాన్ని శాస్త్రసమ్మతంగా జరిగేటట్టుగా మీరందరూ కూడాను సహకరించి నడిపించవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను అని బ్రాహ్మణోత్తములందరికీ చెప్పాడు. తతసాధ్విత తద్వాక్యం బ్రాహ్మణా ప్రతిపూజయన్ను వశిష్ఠ ప్రముఖ సర్వే పార్థివస్య ముఖాచ్యుతం. రాజుగారి వాక్యాన్ని అందరూ కూడా ఆదరించారు. దాంట్లో ప్రధానమైనటువంటి వారు వశిష్ఠ మహర్షి, మిగిలినటువంటి సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు మొదలైన మంది మహాత్ములందరూ కూడాను చాలా సంతోషం. తప్పకుండా చేయండి మహారాజా అని వాళ్ళందరూ కూడాను అనుమతించారు. తర్వాత దానికి కావాల్సినటువంటి సంభారాలు, యజ్ఞం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. పైగా అశ్వమేధం, ముందు గుర్రాన్ని విడిచిపెట్టాలి. ఆ గుర్రాన్ని ఎవరు పట్టుకోకుండా తిరిగి రావాలి. అది ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని జయించాలి. ఇట్లా దానికి చాలా నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా జరగాలి. సర్వథా ప్రాప్సే పుత్రాన్ అభిప్రేతాంశ పార్థివ యశతే ధార్మికీ బుద్ధియం పుత్రార్థమాగత. మహారాజా, సంతానం కోసం నువ్వు ఆలోచించిన ఆలోచన చాలా బాగుంది అని వాళ్ళందరూ కూడాను ఆనందపడ్డారు. సరే, వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ సంభారాలు ఏమేమి కావాలి వాటి గురించినటువంటి ఆలోచన మీరు చేయండి. ఎక్కడ చేయటం ఈ యజ్ఞం అనేటువంటి ఆలోచన. అక్కడ సరయూ నది ఉంది. ఆ నదీ తీరంలో యజ్ఞభూమిగా దాన్ని నిర్ణయించండి. ప్రస్తుతం ఇప్పటి నుంచే శాంతి మహోత్సవాలు, అంటే ఎటువంటి రాక్షస ప్రతిబంధకాలు మనకు లేకుండా, అవి ఆ కర్మ ఆగిపోకుండా చేయండి అన్నారు. శక్య ప్రాప్తమయం యజ్ఞ సర్వే జనా విమహీక్షత నాపరాధో భవేత్ కృష్టో యజ్ఞస్మిన్ కృతసత్తమే. పైగా అన్నారు దశరథ మహారాజు గారు, మహర్షులారా, ఈ క్రతువు చాలా గొప్పది, చాలా కాలం జరుగుతుంది. ఇంకా కొంతమంది మహారాజులు చేయటానికి కూడా పూనుకుంటూ ఉంటారు అక్కడక్కడ. కానీ సక్రమంగా అంతటా కూడా జరుగుతుందని మనం అనుకోలేం. కొంతమంది పాపం సామర్థ్యం లేక ఏదో వాళ్ళకు కొన్ని ఇబ్బందులతో అలా ఉంటూ ఉంటారు. విఘ్నం చేసేవాడు విఘ్నాలు తీసుకొస్తూ ఉంటారండి. మనం జాగ్రత్తగా వాటిని తిరస్కరించి, వాటిని మనం నిరాకరించి మన పని మనం చూసుకోవాలి. తద్యథావిధి పూర్వం మే కృతులేశ సమాప్యతే తథా విధానం క్రియతాం సమర్థ కరణేష్విహ. మహర్షులారా, ఈ క్రతువు ఏ రకంగా సమాప్తికి చెందుతుందో, ఇబ్బందులు ఏం లేకుండా, విఘ్నాలు ఏమీ లేకుండా ఆ రకంగా ఈ క్రత్వానుష్ఠానాన్ని పూర్తి చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. అందరూ కూడాను సరైన తప్పకుండా అని ఒప్పుకున్నారు.
క్రమంగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి దీక్షలో కూర్చోవాలి ఆయన. దీక్ష తీసుకుని అశ్వమేధ యాగం చేయటానికి అన్నమాట. ఇటువంటి పరిస్థితులలో సుమంత్రుడని ఒక అతను రథం తోలుతూ ఉంటాడు. అతను చాలా కాలంగా ఉంటున్నాడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం దశరథ మహారాజు గారికి సుమంత్రుడు సారథిగా ఉన్నాడు. అంటే అంతకుముందు రాజులు కూడా నేను ఉన్నాడనమాట. అంటే ఎంత వయస్సు ఉంటుందో చెప్పలేం మనం. అంటే సుమంత్రుడికే అంత వయస్సు ఉంది అంటే మరి దశరథ మహారాజు కానీ మిగతా రాజులు కానీ ఆ రోజుల్లో, ఇది త్రేతాయుగం సంగతి మాట్లాడుతున్నాం, కలియుగం సంగతి కాదు. కలియుగంలో 50-60 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి అనుమానమే, ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ అలా కాదు, వాళ్ళు 1000 సంవత్సరాలు అలా ఉండిపోతూ ఉంటారు. దాంట్లో సుమంత్రుడు అన్నాడు మహారాజు గారితో, రహస్యంగా ఒక విషయం చెప్తాను మీకు నేను అని అన్నాడు. అంటే దశరథ మహారాజు గారికి ముందు ఉన్నటువంటి రాజుగారితో అతను సారథిగా ఉంటూ ఆ రాజ్యంలో ఉన్నప్పుడు కాలంలో ఒక మహర్షుల యొక్క సన్నిధానంలో ఏదో కథావృత్తాంతం జరుగుతూ ఉందిట. సనత్కుమారుడు వారు, ఆయన ఒకానొక జ్ఞాని. సనత్కుమారుడు సనక సనందనాథులు అంటూ ఉంటారే, వారు మీ మాట వచ్చింది, రఘువంశ ప్రసక్తి వచ్చింది, అప్పుడు మీరు పుడతారు అని కూడా ఆయన చెప్పారు. దశరథ మహారాజు గారు ముందు పుడతాడు అని. అంటే అంత విజ్ఞానం ముందే వాళ్ళకి తెలుసు అన్నమాట. నీకు సంతానం కూడా కలుగుతుంది అని చెప్పాట. దాన్ని బట్టి సంతానం ఉంది అనే విషయం అర్థమైంది. ఇప్పుడు దశరథ మహారాజు గారికి ఈ మాట వలన సంతానం నాకు కలుగుతుంది అని ఒక నిశ్చయం ఏర్పడింది. కాశ్యపస్య పుత్రోస్తి విభండక ఇది స్మృతః ఋష్యశృంగ ఇది ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి. అరణ్యాల్లో తపస్సు చేసుకునే మహర్షులలో విభండకుడని ఒక మహర్షి, కశ్యప గోత్రీకుడు. ఆయన కుమారుడు ఋష్యశృంగుడని ఉంటాడు. ఆయన కూడా చాలా గొప్ప మహర్షి. నిరంతరం తండ్రి గారిని సేవించుకుంటూ ఆయన మరొక ప్రపంచక జ్ఞానం లేకుండా నిరంతరం అలాగే ఉండిపోతూ ఉంటాడు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో మరొక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో రోమపాద మహారాజు గారు అంగదేశాన్ని పరిపాలించేటటువంటి వాడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మరి ఏం చేశాడో తెలియదు పాపం. ఆయన పాపం వల్ల ఏం జరిగిందంటే, రాజ్యంలో ఎక్కడా కూడా వర్షం లేదు, చుక్క నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే మనుషులు బతకరు కదండి. నీళ్లు లేవు, అన్నం లేదు, పంట లేదు, ఏం లేదు. ఇది రాజదోషం అన్నమాట. రాజు ఏ రకంగా జాగ్రత్తగా ఉంటే ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది. రాజే తప్పు చేస్తే ఇంకా చెప్పేదేముంది అసలు. కాబట్టి ఆ రోజుల్లో భయంకరమైనటువంటి అనావృష్టి ఏర్పడింది. ఆయన చాలా దుఃఖపడుతున్నాడు. నేనేం పాపం చేశానో తెలియదు, వర్షం లేదు, దేవేంద్రుడు వర్షం కురిపించట్లేదు, ప్రజలందరూ కూడా ఘోషిస్తున్నారు, అన్నోదకాలకు నోచుకోలేదు అని బాధపడుతూ బ్రాహ్మణోత్తమందరినీ పిలిచాడు. మహాత్ములారా, దీనికి ఏ పాపం చేసి ఉంటాను నేను? బ్రాహ్మణాం శుతబుద్ధాంశ సమానీయ ప్రవక్ష్యతి భవంత శుద్ధధర్మాణో లోకచారిత్ర వేదిన. మీకు తెలియని విషయాలు ఉండవు కదా మహాత్మా, కాబట్టి నాకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి, నేను చేసుకుంటాను. రాజు దోషం వల్ల కదా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని అడిగాడు. భక్ష్యించే మహాపారం బ్రాహ్మణ వేదపారగా, వాళ్ళందరూ మహాత్ములు, వేదాంగములు, అనేక రకాల విజ్ఞాన సంపన్నులైన వాళ్ళందరూ మాట్లాడుతూ అన్నారు. మహారాజా, రోమపాద మహారాజా, నువ్వు పని చేస్తే బాగుంటుందయ్యా అన్నారు. ఏమిటన్నాడు? ఆ విభండక మహర్షి ఉన్నాడు అరణ్యాల్లో, ఆయన కుమారుడు ఉన్నాడే ఋష్యశృంగుడు, ఆయన్ని ఎలాగైనా నువ్వు నీ రాజ్యానికి తీసుకురాగలిగితే చాలా మంచిదయ్యా. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి మీ అమ్మాయి శాంతనిచ్చి వివాహం చేసి కొంతకాలం
ఇక్కడే అట్టిపెట్టుకుంటే బాగుంటుంది, అప్పుడు ఈ అనావృష్టి అనేటటువంటిది పోతుంది అని చెప్పాడు. సరే అయితే అలాగే చేస్తాను, మీరు చెప్పినట్టుగానే. ఆయన్ని మనం ఎలాగా పిలిపించడం ఏమిటి అనే ఆలోచన. ఆయన పిలిపించాలి, ఆయన రావాలి, వస్తాడో రాడో. వాళ్ళ నాన్నగారికి సేవ చేస్తూ ఉంటాడట ఎప్పుడు కూడాను. మరి ఈ అబ్బాయి వచ్చేస్తే తండ్రి గారి పరిస్థితి ఏమిటండి? ఆయన ఒంటరిగా ఎలా ఉంటాడు పాపం? ఆయనకి కొడుకు సహాయం ఉండద్దు? పెద్దవాడై ఉంటాడు, మహర్షి కదా. ఆయనకి మరి అంటే మనకు దశరథ మహారాజు గారు గుర్తొస్తోంది. ఆయన ఎవరో ఒక వైశ్య కుమారుడు ఒక మహర్షిని కొడుకును కొట్టాడు బాణం పెట్టి. పాపం అంధులు వాళ్ళు, గుడ్డి వాళ్ళు పాపం దిక్కులేని పరిస్థితుల్లో ప్రాణత్యాగం చేశారని మనం రామాయణంలో కథ ఉంది. అట్లాగా పెద్దవాళ్ళని ఎవరు చూస్తారు? మరి ఆయనకి కోపం రాకుండా చూసుకోవాలి తండ్రి గారికి. ఏమయ్యా మా అబ్బాయిని తీసుకెళ్తున్నారు, మరి నా సంగతి ఏంటి, నా గతి ఎవరు ఇక్కడ అని ఆయన అడిగితే ఏం సమాధానం చెబుతారు మీరు? జాగ్రత్తగా ఆలోచించి మొత్తం మీద ఆయన మనకి వచ్చేటట్టుగా చూస్తే మా అమ్మాయి నుంచి వివాహం చేసేమాట ఖాయం. శాంతట ఆయన కుమార్తె. అసలు ఆయన కుమార్తె కాదుట అమ్మాయి, దశరథ మహారాజు గారి కుమార్తెట. ఆయన దత్తత ఇచ్చాట. ద్రౌపద మహారాజు గారు స్నేహితుట. నాకు సంతానం లేదయా అని అంటే, సరే మా అమ్మాయిని నీకు దత్తత ఇస్తాను అని చెప్పాట. ఇదేంటండి బాబు, ఈయనకే లేకపోతే ఈయనకున్న అమ్మాయిని ఆయనకి ఇచ్చుకోవడం ఏంటి? ఈయన ఏంటో మనకేం అర్థం కావట్లేదు ఈ మాటలు. పైగా ఈమెనేమో ఇచ్చాడు, ఈ ప్రస్తుతం నాకు సంతానం లేదని ఈయన ఏడుస్తున్నాడు. ఇప్పుడు దీనికోసం ఏదో క్రతువు చేయాలి, యజ్ఞం చేయాలి, ఇదంతా అనుకుంటున్నాడు. సరే ఏదో జరిగింది, మనకేం తెలియదు అది. సరే మంత్రుల్ని అందరినీ పంపించాడు, ఎలాగైనా ఆయన్ని ఇక్కడికి తీసుకురావాల్సింది అని. సరే మొత్తం మీద చాలా ఉపాయాలు ఆలోచించారు ఆయన తీసుకురావడంలో. అంత తేలికైన మనిషి కాదు, తేలికైన పని కూడా కాదు. మొత్తం మీద భయపడుతూ కొంతమంది అసలు మేము వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళితే మాకు భయం అండి, ఏదైనా శాపం పెట్టాడండి, దిక్కు లేకుండా పోతాం మేము కనుక అంటే, అదే మరి ఎట్లాగండి, పని అవ్వాలి కదా అని అంటే, అప్పుడు ఎలాగోలా మొత్తం మీద ఆయన్ని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఎప్పుడైతే అంగదేశానికి వస్తున్నాడో వస్తూ వర్షంతోనే వచ్చాడు ఆయన వస్తూ ఉంటే వర్షం పడుతోందంతే. అంతే నగరం అంతా, దేశం అంతా కూడా వర్షం నిండిపోయింది, నీళ్లతో నిండిపోయింది. అంతే, అంత మహాపురుషుడు అన్నమాట దానికి అర్థం. దానివలన సహసా బొబర్స సహసా దేవో జగత్ ప్రహ్లాదయంతుదా, జగత్తునంతటినీ ఆహ్లాదకరంగా చేసేశాడు. దేవేంద్రుడు వర్షం కురిపించాడు. వర్షేణైవాగతం విప్రం విషయం సర్వం నరాధిప, ఆనందపడ్డాడు అంగ మహారాజు గారు. నా రాజ్యం ఈ రోజున వర్షంతో నిండిపోయింది, ఉదకం సమృద్ధిగా ఉంది, అందరికీ కూడాను ప్రాణం నిలుస్తుంది, అందరూ కూడా పంటలు పండుతాయి అని అనుకున్నాడు. ఆయనకి నమస్కారం చేసి పాదాల మీద పడి నమస్కారం చేసి అర్ఘ్యవాద్యాదులన్నీ ఇచ్చాడు. అర్ఘ్యం ప్రదదో తస్మై న్యాయతస్సు సమాహిత బొబ్బరి ప్రసాదం విప్రేంద్రాజ్ విప్రం మంజురాభిషేకం. ఆ తండ్రి గారి సంగతి ఏమైనా ఆలోచించారటయ్యా బాబు, ఆయన ఏదన్నా శాపం పెట్టాడంటే మనమంతా మాడిపోతాం, మళ్ళీ వెంటనే తీసుకొస్తామను, ఏదో కొంచెం ఆయనకు ఓదార్చిన కబుర్లు కూడా చెప్పండి అని ఈయన అన్నారు. సరే ఏదో ఆలోచన వాళ్ళు చేశారు. సరే ఆయనకి వాళ్ళ అమ్మాయి శాంత, ఆ అమ్మాయినిచ్చి వివాహం కూడా చేశారు. ఇదంతా జరుగుతుంది అని ఒకానొక సభలో సనత్ కుమారుడు వారు చెప్పినటువంటి విషయాన్ని సుమంత్రుడు రహస్యంగా దశరథ మహారాజు గారికి చెబుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమని చెబుతున్నాడంటే, ఇంకా సనత్ కుమారుడు వారు ఎప్పటి సంగతి ఇది త్రేతాయుగంలోదైతే ఆయన చెప్పింది కృతయుగానికి సంబంధించి ఉంటుంది. అది
అంటే ఈ సుమంత్రుడికి వయస్సు ఒక యుగం కూడా దాటినటువంటి వయస్సు కలవాడు అనమాట ఆయన. అంటే వాళ్ళ వంశంలో ఎప్పటి నుంచి అతను రథసారథ్యం చేస్తున్నాడో చెప్పలేం మనం. పైగా అన్నట్ట ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యత్ సుధార్మిక నామ్నాథ శరథో నామా శ్రీమాన్ సత్యప్రతిశ్రవ. మహారాజా నిన్ను గురించి కూడా చెప్పాడండి ఆయన అన్నాడు. అరే అంటే సుమంతుడికి దశరథ మహారాజు గారు పుట్టకముందు ఉన్నాడు, నువ్వు పుడతావు అని కూడా నాకు ముందు చెప్పాడు నాకు ఆయన ఆ సనత్ కుమారుడు గారు. నీకు అంగరాజు గారికి అంగదేశపరాజు అయినటువంటి రోమపాదుడికి స్నేహం ఉంటుందని అది కూడా చెప్పాడు. మీ కుమార్తె అయినటువంటి శాంత ఉంటుందని, ఆయనకి నువ్వు దత్తతగా ఆ అమ్మాయిని ఇస్తావని. సతమరాజా దశరథో గమిష్యతి మహాశయా, ఆయన కూడా వచ్చి నిన్ను అడుగుతాడు, నాకు ఇట్లా సంతానం లేదు, మరి ఏదైనా నాకు పోయి మీ అమ్మాయిని ఇస్తావా, పెంచుకుంటాను అంటే, సరేనా నువ్వు స్నేహితుడివి కదా అందుకోసం ఇస్తావుట. సరే ఆ తర్వాత మరి వారింటికి అనావృష్టి ఏర్పడ్డప్పుడు విభండక మహర్షి కుమారుడైనటువంటి ఋష్యశృంగుడిని కూడా తీసుకురావటం, ఆయనకిచ్చి శాంతని వివాహం చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది అని కూడా చెప్పేసి అటు ముందే సనత్ కుమారుడు వారు వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళు అలా చెప్తున్నారు అంటే వాళ్ళ మాట ప్రకారం మనం చేయటమే ముందు దారి, వాళ్ళే ముందు సూచిస్తారనమాట దానికి అర్థం. సరే దాని ప్రకారంగా నువ్వు వెళ్ళి ప్రస్తుతం ఆ ఋష్యశృంగ మహర్షి రోమపాద మహారాజు గారి ఇంట్లో వచ్చి ఉన్నారు. మీ అమ్మాయి అయినటువంటి శాంతనిచ్చి వివాహం చేశారు, ఆయన అక్కడ ఉన్నారు. నీవు ఆయన్ని సేవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి దగ్గరికి వెళ్ళి మంత్రి పురోహితులతో ఆయన కానుకలు తీసుకుని, మీ స్నేహితుడే కాబట్టి అంగదేశ మహారాజు రోమపాదుడు మామూలుగా స్నేహితుడింటికి అప్పుడప్పుడు వెళుతున్నట్టే కాకుండా, ఈ రోజున మీ అమ్మాయి అల్లుడు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కనుక వాళ్ళందరూ మన ఊరు రావాలి, అయోధ్య రావాలి. తీసుకురావడం కోసమని రోమపాద మహారాజు గారిని కూడా ప్రార్థించి, మీ అమ్మాయి మా అల్లుడు అంతా సకుటుంబంగా మా ఇంటికి రావాలి అని నువ్వు చెప్పి తీసుకురా అని ఈ రకంగా మాటల్ని కూడా చెప్పాడండి. సరే అక్కడి నుంచి అలాగే చేస్తాను అన్నాడు. సుమంత్రుడు చెప్పినట్లుగా విన్నాడు దశరథ మహారాజు. సరే మహర్షి వశిష్ఠ మహర్షిని జాబాల మహర్షిని వాళ్ళతో కూడా చెప్పి, వారితో కూడా ఏమండి ఇలా అంటున్నాడు, మరి మనం ఏం చేయమంటారు మీరు అంటే, అయ్యో తప్పకుండా వెళ్ళి తీసుకురండి, ఆయన వస్తే మనకి ఇంకా మీ పని పూర్తయిపోయినట్టేను అని వాళ్ళు కూడా అంగీకరించారు. సరే క్రమక్రమంగా బయలుదేరాడు. 2-3 రోజుల కల్లా ప్రయాణం టైం పడుతుందిగా, ఆ ప్రకారంగా వెళ్ళాడండి. తర్వాత రోమపాదేన ఆఖ్యాతం వృషపుత్రాయ ధీమతే సఖ్యంచి సబంధకం చైవ దదాతం ప్రత్యపూజయతు. దశరథ మహారాజు గారు వచ్చాడు, అంగదేశానికి రోమపాదుడు గారింటికి వచ్చారు. అప్పుడు తనకు అల్లుడైనటువంటి ఋష్యశృంగ మహర్షికి, ఈయన నా స్నేహితుడు, బాల్యమిత్రుడు, నాకు మీ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటాం అంటూ పరిచయం బంధుత్వం అన్నీ కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మాయినే దత్త ఇచ్చారు నాకు, మా అమ్మాయి శాంతం వాళ్ళ అమ్మాయి అంటే ఏవో చెప్పుకున్నాడు ఆయన. సరే పరిచయం అయింది, మాటలు కలుసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చివరికి ఒక వారం రోజులు అక్కడ ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఇవాళ అమాంతంగా వెళ్ళిపోయి వెంటనే నువ్వు బయలుదేరంటే ఆయన బయలుదేరుతాడండి ఆయన. అందువలన మైత్రి క్రమంగా దృఢపరుచుకుని, నమ్మేటట్టుగా చూసుకుని, విశ్వాసం కలిగేటట్టుగా ప్రయత్నం చేసి, వారి దయ మన మీద కలిగేటట్టుగా ఆలోచించి, వారితో ప్రార్థించి, అమ్మాయిని అల్లుడిని రోమపాద మహర్షిని ఇంకా మహారాజుని మిగిలిన వాళ్ళందరినీ కూడాను తన అయోధ్యకి తీసుకురావాలి. సరే క్రమంగా చెప్పాడు.
శాంతాత వసుతారాజన్ సహవర్తా ప్రసా విశాంపతే మదీయన్నకరయ్యాతో కార్యం మహదుద్యతం. నేను యాగం మొదలెట్టాను, అశ్వమేధ యాగం చేయదలుచుకున్నాను. నేను కార్యం చాలా పెద్దది, మీరందరూ రావాలి. మీ అమ్మాయి శాంత అంటే ఆయనకి దత్తత ఇచ్చాడు కాబట్టి మీ అమ్మాయి అని అంటున్నాడు. ఇక అసలు వస్తుత ఆయన కూతురే, ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయి అయిపోతుంది. కాబట్టి అల్లుడు మీరు అందరూ కూడా రావాలి అని చెప్పాడు. ఆ ఋష్యశృంగ మహర్షికి కూడా చెప్పాడు, తమ తప్పకుండా దయచేయాలి మా నగరానికి అని ఈ రకంగా దోషులకి నమస్కారం చేస్తూ వినయ విధేయతలతో మాట్లాడాడు. సరే, అలా సంతోషించారు అందరూ. రఘుపాదుడు ఒప్పుకున్నాడు. తన అల్లుడైనటువంటి ఋష్యశృంగ మహర్షి కూడా రావటానికి అంగీకరించారు. శాంతతో కూడా చెప్పాడు. అంత జరిగింది. సరే, క్రమంగా వస్తున్నట్లుగా ఆ నగరానికి కబురు చేశాడు. మేమంతా వస్తున్నాం, రఘుపాద మహారాజు గారు కూడా వస్తున్నారు బంధువులతో సహా, నగరం అంతా అలంకారాలు చేయండి అని చెప్పి ఏర్పాటు చేశారు. బజార్లన్నీ కూడాను పన్నీరు చల్లుతున్నారు, ఎంతో గొప్పగా అలంకారాలు చేస్తున్నారు. అయోధ్యంతా కూడా చాలా ఆనందంగా ఉంది. శంఖదుందుభి నిర్ఘోషాలు, ఇక అక్కడ అనేక రకములైనటువంటి వాయిద్యాలు, మేళాలు ఇవన్నీ కూడాను మహారాజు వైభవం కదా అంతాను ఆ రకంగా అంతా జరుగుతున్నాయి. సరే, క్రమక్రమంగా అందరూ వచ్చేసారు. అంతఃపురంలోకి వచ్చారండి. వారికి చోట్లు ఏర్పాటు చేశారు. ఆ ఋష్యశృంగ మహర్షికి శాంత, తన అంతఃపుర స్త్రీలందరూ కూడాను కౌసల్య, కైకేయి, సుమిత్ర, ఇంకా మరి ఎంతమంది ఉన్నారో మనం తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళందరూ కూడా అమ్మాయి వచ్చిందని ఆనందపడ్డారు. సరే, చూసుకున్నారు. అందరూ కూడాను గౌరవం, నమస్కారాలు, అభినందనాలు అన్నీ కూడా జరిగినాయండి. ఇది పరిస్థితి. ఇకపోతే మనం వచ్చిన పని ఏంటంటే వీళ్ళని తీసుకొచ్చినది అశ్వమేధ యాగం చేయాలి. ఏమిటి ఈ యాగం ఎందుకోసం చేస్తున్నట్టు ఈయన అసలు? తనకి ఎంతకాలం సంతానం లేదు అనే విషయం తెలుసు కదా. మహర్షులతో మాట్లాడాడు, వాళ్ళందరూ అంగీకరించారు. దీనివల్ల సంతానం కలుగుతుందా? సంతానాన్ని ఇచ్చేటటువంటి కర్మేనా ఇది? ఎందుకు చేస్తున్నాడు ఈయన అని ఆలోచించారు. కానీ ఇది దీనివల్ల సంతానం కలుగుతుంది అని లేదు. ఆ కర్తవ్యానుష్ఠానం వలన ఆ రకమైన ప్రయోజనం సిద్ధిస్తుంది అని మనం చెప్పలేము. మరి అయినప్పుడు ఎందుకు చేయటమైనా అంటే మనం సంతానం కలక్కపోవడానికి ఏదో ప్రతిబంధకాలు ఉన్నాయి, పాపాలు. వాటిని పోగొట్టడానికి అశ్వమేధ యాగం తప్పకుండా పనికొస్తుంది. పాపాలు పోయినాయనుకోండి, ప్రతిబంధకాలు పెరిగిపోయినాయనుకోండి, ఇంకా ఆ తర్వాత మనం అనుకున్న పని జరగడానికి అభ్యంతరం ఉండదు కదా. అందుకోసమని బ్రాహ్మణోత్తమందరినీ పిలిచాడు. మహర్షులారా, మీకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. సంతానం కాంక్షించి నేను ఈ కర్మానుష్ఠానం చేస్తున్నాను. ఈ కర్మానుష్ఠానం వలన సర్వం పాప్మానం తరతరతి బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన యజితేనుంది. అశ్వమేధ యాగం చేసినట్టయితే బ్రహ్మహత్యా పాపం కూడా పోతుందని చెప్తారు. బ్రహ్మహత్యా పాపమే పోతే ఇంకా మిగిలిన లెక్క పత్రమా. కాబట్టి మీరందరూ కూడాను ఋత్విక్కులందరినీ కూడాను సమకూర్చండి, గుర్రాన్ని తయారు చేయండి, రెడీ చేయండి. దాన్ని వెళ్ళటానికి ఒక్కొక్క దిక్కుకు వెళ్ళేటప్పుడు 100 మంది 100 పైగలు కొంతమంది భటులు ఉంటారు వెనకాల. దానికి అదంతా ఆ ప్రణాళిక అంతా వాళ్ళకి తెలుసు, వేదాల్లో వర్ణన ఉంది దాని ప్రకారంగా. సరే, ఇవన్నీ చెప్పాడు. అందరూ బ్రహ్మవేత్తలు, సామాన్యులు గారు. సుయజ్ఞుడు, వామదేవుడు, జావాలి, కశ్యపుడు, వశిష్ఠుడు మొదలైన అందరూ కూడా వేదాంగ పాలకులు, మహాత్ములు వాళ్ళందరూ కూడాను. వీళ్ళందరూ కూడాను ఆ కర్మానుష్ఠానానికి వాళ్ళందరూ కూడాను దాని తగిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారండి. అయితే అందరిలో కల్లా ప్రధానమైనటువంటి వాడు వశిష్ఠ మహర్షి. ఆయన చాలా గొప్పవాడు, బ్రహ్మజ్ఞాని. మామూలుగా వీళ్ళందరినీ కూడాను ఆ యజ్ఞంలో తగినటువంటి విధానాల కోసమని తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడాను వాళ్ళు చూస్తున్నారండి. క్రమంగా యజ్ఞం ఏర్పాటైంది, చేసుకుంటున్నారు వాళ్ళు. యజ్ఞం సమాప్తమైందనుకోండి, ఇక దక్షిణలు ఇవ్వాలి.
అటువంటి పరిస్థితుల్లో ఏమి ఇచ్చేటట్టు అని విచారణ. ప్రాచీన హోత్రే దదురాజా దిశం శుక్లవర్ధన. హోత అనేటటువంటి ఋత్విక్కుకి తూర్పు దిక్కు, ఇక్కడి నుంచి ఇది తూర్పు, నాకు ఈ తూర్పు దిక్కు సముద్రం దాకా ఎంతవరకు ఉంటుందో ఈ మధ్యలో ఉన్న భూమి అంతా దానం చేసేసాను నేను. అబ్బా, అధ్వర్యమే ప్రతీచించ బ్రహ్మణే దక్షిణాదిశం. నా పడమట పక్క ఎంత ఉంటుందో సముద్రానికి ఈ మధ్యలో, ఆ దిక్కు ఈ మధ్యలో ఉన్న భూమి అంతా కూడా అధ్వర్యుడు దానం చేసేసాట. మరి దక్షిణ పక్కన బ్రహ్మగారికి దక్షిణ పక్కగా ఉండే దిక్కులో ఉన్నటువంటి భూమి అంతా, ఇంకా అతను ఇంకో ఋత్విక్కున్నాడు ఉత్తర దిక్కున ఉన్నటువంటి వాడు. అట్లా ఎంత దానం చేస్తున్నాడో తెలియదండి అసలు. వాళ్ళందరూ కూడాను వాళ్ళు అన్నారు, మహారాజా ఏమిటండి ఈ దానం? మేమందరం బ్రాహ్మణం, వేదాంగాలు చదువుకున్నాం. ఈ భూమి అంతా మేము ఏం చేస్తామండి? మాకేమైనా దుక్కి దున్నుతామా? వ్యవసాయం చేస్తామా? మాకెందుకండి ఈ భూమి అంతా? రాజ్య పరిపాలన చేసేటటువంటి మీ చేతిలో ఉండాలి కానీ రాజ్యం భూమిను మేమేదో ఇలా మంత్రాలు చెప్పుకు బతకాల్సిన వాళ్ళే కదా. అందుకోసమని మిమ్మల్ని మేము ఒకటి కోరుతున్నాం. మీరు ఇచ్చిన ఔదార్యానికి చాలా సంతోషం, మేము చాలా ఆనందపడుతున్నాం. కానీ నేను కోరేది ఏంటంటే ఇవన్నీ మీరు తీసేసుకోండి. తీసుకుని దీనికి తగినట్టుగా ఏదో ఎత్తికించి కొద్దో గొప్ప మాకు ఇవ్వండి చాలు. అంతేగాని ఈ ఊరు నుంచి ఆ ఊరికి భూమి అంతా అంటే అసలు ఎంత ఉందో కూడా మనకు తెలియదు. అసలు అక్కడ ఏముందో కూడా తెలియదు. వీడు వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ ఈ బ్రాహ్మణుడు? అందుకోసమని అల్లా అన్నారు వాళ్ళు. సరేనని మణులు, రత్నాలు, బంగారం, గోవులు, అబ్బో ఏమవుతోందో బ్రాహ్మణే వేదపారకై గవాంశత సహస్రాణి. ఒక్కొక్కళ్ళకి గోవుల యొక్క అంటే 1000 సహస్రాలట ఒక్కొక్కరికి గోవులు. 10 కోటి సువర్ణశ 10 కోట్ల సువర్ణ కణికలు, దానికి 4 రెట్లు వెండి. ఋత్విక్కు చదే శ్రేదోపథితావసు. మొత్తం అందరికీ అట్లా ఎవరికి ఆయన చేతికి అడ్డు లేదు అట్లా దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి ఆయన కూడాను అట్లాగే చాలా గొప్పగా దానం చేశాడు ఆ కర్మాంగత్వేన. ఆ తర్వాత ఇంకా మామూలుగా ఎవరైనా వచ్చి అడిగితే వాడికి 1 కోటి బంగారం నాణులు ఇస్తాడు, బంగారు కానుకలు ఇస్తాడు. దరిద్ర ఇది జాయాద హస్తాభరణం. లాస్ట్ ఇక వాడికి మనం ఒక 100 రూపాయలు ఇవ్వరా బాబు పంపించట్లా కొట్ల అన్న దానికి ఒక కంకణం ఇస్తాడు లాస్ట్ అన్నమాట. ఇంకా అంతకంటే తప్పు లేదు. ఇంకా అంటే వాడికి ఏమి సంబంధం లేదు, ఊరికే వచ్చాడు చూడటానికి, అందరికి ఇస్తున్నాడు కాబట్టి తను కూడా ఏదైనా అయితే ఇస్తాడని అడిగాడు. వాడు ఒక కంకణం ఇవ్వండి, బంగారు కంకణం. మానాయను కస్మీజితయా సమానాయా తతో పార్థివంతన తతః ప్రీతేషు లఘుద్విజేషు ద్విజవత్సర ప్రణామకరోత్ తేషాం హర్ష ప్రజాకులేక్షణ. వీళ్ళందరికీ పాదాలు నిలబడి నమస్కారం పెడుతూ ఆనందంగా చాలా సంతోషంగా ఉంది నాకు వేళ అంటూ అన్నట్ట అండి. తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. నీకు యజ్ఞఫలం పరిపూర్ణంగా వస్తుంది, సందేహం లేదు అని బ్రాహ్మణోత్తముల యొక్క వాక్యాలన్నీ కూడా విన్నాడు ఆయన. తర్వాత నీకు వాళ్ళు అన్నట్ట నీకు 4 కుమారులు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఆహా, మధురమైన వాక్యం విన్నాడు, చాలా ఆనందపడ్డాడు. నిజంగా నాకు సంతానం కలుగుతుందా, నాకు 4 కుమారులు కలుగుతారని చెప్తున్నారు ఈ బ్రాహ్మణులు అని ఆనందపడ్డాడండి. సరే, ఋష్యశృంగ మహర్షి మనం ప్రధానంగా ఆయన తీసుకొచ్చాం కదా, ఆయనతో మాట్లాడుతున్నాడు. మహారాజా మేధావి తృతోధ్యాత్వ. అయితే ఏమండి, నేను పాపం చేసి ఉంటానేమో, ఆ ప్రతిబంధకం చేతిని నాకు సంతానం కలగలేదని అశ్వమేధయాగం చేశాను నేను. ఇప్పుడు అశ్వమేధయాగం అంటే ఇంకా దానికి తిరుగులేనటువంటి క్రతువు అన్నమాట. దానివల్ల పోని పాపం అంటూ లేదు కదా. బ్రహ్మహత్య పోతుంది, బ్రహ్మహత్య కంటే ఇంకా పెద్ద పాపాలు ఏముంటాయండి, మిగిలిన దానికి లోబడి ఉండేవే కదా. సరే, ఆయన ధ్యానం చేశాట ఋష్యశృంగ మహర్షి. ధ్యానం చేసి కొద్దిసేపు తేరుకున్నాడు, ధ్యానంలోంచి బయటకు వచ్చాడు.
వేదాంగములన్నీ తెలిసినట్టు మహాప్రభు ఆయన అన్నాడు, మహారాజా మీకు ఇష్టి చేయిస్తాను నేను, పుత్రకామేష్టి అదన్నమాట. ఇష్టి చేయిస్తాను, ఆ ఇష్టి వలన నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అది అథర్వవేదంలో ఉంది, దాని విధానం అంతాను. అథర్వవేదంలో ఉన్న మంత్రాల ప్రకారంగా, ఆ విధాన ప్రకారంగా నేను చేయిస్తాను. దానికి కదు సమాప్తి లోపు నీకు ప్రత్యేకమైనటువంటి ఒక సూచన, సంతానం కలిగే విశ్వాసం, పరిపూర్ణమైన నమ్మకం అక్కడే ప్రత్యక్షంగా నువ్వన్నీ చూస్తావు. అలాంటిదని చెప్పాటండి. ఈ మాట అన్న సమయంలో దేవతలు, గంధర్వులు, కిందరులు అందరూ కూడా సాధు 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 పుష్పవర్షం కురిపించారు. అదృష్టవంతుడు దశరథ మహారాజు. అందులో దేవతలు, గంధర్వులు, కిందరులు, కింపురుషులు వాళ్ళందరూ కూడాను ఈ ఇష్టిలో భాగానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, మా భాగం మాకు ఇప్పించండి, ఆనందించి మేము సంతానానికి ఆయన ఆశీర్వదిస్తాం మేము అని వాళ్ళంతా దేవతలందరూ చెబుతున్నారు. ఇక్కడ బ్రాహ్మణోత్తములందరూ ఆశీర్వదించారు, అటు దేవతలు చెబుతున్నారు. సరే, అందరూ కూడా సదసి దేవత తాపురుగంలో కర్తారం బ్రహ్మాండం వచనము బ్రహ్మను. సరే, ఇది ఇట్లా ఉంటూ ఉండగా స్వర్గలోకంలో ఈ వార్తలన్నీ వెళ్ళిపోయినాయి. దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తారు. ఆ కృతుకాలంలో దేవతలను ఎవరిని పిలిస్తే వాళ్ళ దగ్గరికి ఎలా ఇంద్ర ఆగచ్చ, అకువే ఆగచ్చ, అగ్ని అని పిలుస్తారు కదా. పిలిచినప్పుడు వీళ్ళు వెళ్తాం, అక్కడ వారు ఇచ్చిన ఆవిర్భాగం తీసుకోవడం, రావడం వగైరా పాక పోక ఇలా ఉంటూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ క్రతువుకి బ్రహ్మగారు కూడా వెళ్ళాల్సిందే. ఆయన కూడా పిలిచారు. బ్రహ్మ, దేవతలు, ఇంద్రుడు, అగ్ని, వరుణ, కుబేర, యమ వగారు అందరం భగవంతప్రసాదే రావడంలో అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, బ్రహ్మగారితో మాట్లాడుతూ దేవతలందరూ బ్రహ్మదేవ తమరు ఒకప్పుడు భూలోకంలో రావణాసుడనే రాక్షసుడు వాడికి వరాలు ఇచ్చారు కదండి మీరు. అవునయ్యా, వాడేమో మీరిచ్చిన వరాల్ని ఆధారంగా చేసుకుని మమ్మల్ని అందరినీ వాడు చాలా బాధిస్తున్నాడండి. మేము భరించలేకపోతున్నాం వాడి బాధలు. మీరేమో వరం ఇచ్చేశారు, వాడేమో మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. లోకాలన్నీ కూడాను చాలా అలకలోలంగా ఉన్నాయి. మరి ఏం చేయండి ఇప్పుడు? దీనికి ఏదైనా మార్గం ఉందా లేదా? ఋషీన్యక్షాన్ గంధర్వాన్ సురాన్ బ్రాహ్మణాన్ సుధా అతిక్రామ దుర్ధర్షో వరదానేన మోహిత. మీరు ఇచ్చినటువంటి వరానికి వాడు పొగరెక్కిపోయి ఇష్టం వచ్చినట్టుగా దేవతలందరినీ ఏడిపిస్తున్నాడు. సూర్యుడు ఎక్కువ ఎండగా ఉంది, తగ్గు, కాంతి తగ్గించేడు, ఆ కాంతి ఆగు అంటే అలాగే 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 అని గడగడలాడిపోతూ కాంతి తగ్గిస్తూ ఆయన లంకలో ఆ ప్రాంతంలో అట్లా ఉండాలి. వాడికి అసలే మామూలుగా ఒక తలకాయ, ఒక 2 చేతులు, మనకుంటే వేసవికాలం తాపంతో మనం చెమటతో చస్తాం మనం. వాడి 10 తలకాయలు 20 చేతులు, ఇది పెద్ద గొడవ ఇది. దీంతో వాడికి చాలా భయంకరంగా ఉంటే ఆ సూర్యుడిని ఏంటి అంతమంది కాంతి తగ్గు అంటే అలాగే అండి అలాగే అని ఆ లంకలో కాంతి తక్కువలో ప్రకాశించాలి, లేకపోతే కొడతాడు. నైవం సూర్యస్తపదే పార్శ్వేదపది వనమారుత. వాయువు కూడా వింజామర వీస్తే ఎంత గాలి వస్తుందో అంతే గాలి వాడి దగ్గర వేయాలి. తుఫాన్లు లంకలో రావు, వచ్చిందో వాయుదేవుడిని పిడి కొడతాడు వాడు. అందుకోసమని చాలా తక్కువలో చెట్టు ఆకు కింద రాలకూడదు, పువ్వు కింద పడకూడదు. నిన్న ఊడ్చారంటే అట్లా ఉండాలి. నిమిషానికి ఆకులు దారిపోయినాయంటే వాయుదేవుడు తప్పది. వాయు పిచ్చిపిచ్చగా కానా అంటాడు. తరువాత చలోర్మిమా లేచి దృష్ట్యా సముద్రోపి నికంపదే. సముద్రుడు భయపడిపోతూ
మామూలుగా అయితే బాగా ఎగుతూ ఆయన ఉంటూ ఉంటాడు. మనకి బందర్లోనూ మనం చోట్ల చూస్తూ ఉంటాం. లంకా పట్టణానికి సమీపంలో ఉన్న సముద్రం శాంతంగా ఉంటుంది. ఏడా ఎగురుడు ఆగో అంటాడు సముద్రుడు. అలాగే 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 అంటాడు. భయాత్ తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసాత్ ఘోరదర్శనాత్. వాళ్ళంతా అంటున్నారు, బ్రహ్మదేవ వాడిని చూస్తేనే భయం వేస్తుందండి బాబు. మీరేమో వరాలు ఇచ్చారు, వాడేమో ఇట్లా ఏడిపిస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. విముక్త సర్వై చింతయత్తా తదోబ్రవీతు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు, దేవతలారా మీరు చింతించుకోకండి, వాడిని వధించే ఉపాయం నాకు తెలుసు. నా చేతిలో పెట్టుకునే నేను వరాలు ఇచ్చా. కాలం సమీపిస్తోంది, దగ్గరికి వచ్చింది, మీరు చింతించబోకండి, మీకు బాధను తగ్గిస్తాను నేను అని హామీ ఇచ్చారు బ్రహ్మదేవుడు. ఏమిటి? తేన గంధర్వ రక్షతాం దాన రక్షతాం అవధ్యోస్మి. ఏం లేదయ్యా, వాడు వరాలు అడిగినప్పుడు ఒక ఛాన్స్ నాకు ఇచ్చాడన్నాడు ఆయన బ్రహ్మదేవుడు. ఏమిటది? వాడు దేవ గంధర్వ కిందన కింపురుషాదులందరూ నన్ను ఎవరు ఏం చేయకూడదని దేవతల దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు వాడు. అంటే అర్థం ఏమిటి? మనుష్యుల్ని విడిచిపెట్టేశాడు వాడు. ఎవరో అడిగారు, అదేంట్రా మనుషులు వదిలిపెట్టారా అని అడిగారు. పక్కవాడు ఎవరు గిల్లారు వాడు. అంటే వాడన్నట్ట తృణభూతాహి మేరాజన్ అన్నట్ట. మనుషులు గడ్డి పరక, వాళ్ళు లెక్క పత్రమా? దేవతలు ఏం చేయలేనప్పుడు మనుషులన్నేం చేస్తారా అన్నట్టు వాడు. అదిగో అవకాశం నాకు ఉంది, మీరేం కంగారు పడమోకండి, నేను తగిన ప్లాన్లో ఉన్నాను అని దేవతలను ఓదార్చాడు బ్రహ్మదేవుడు. నాకీర్తియదో జ్ఞాత రక్షో మానుషాంసద తస్మాంతు మానుష్యాద్భుజో మృత్యుర్నాన్యో సృజతే. వాడు మనుష్యుడి చేతిలోనే చావాలి. దేవత గంధర్వ కిందర కింపురుషాదులు ఎవరు వాడిని చంపలేరు. దానికోసమని వాడు ఇక మనుష్యావతారం ఎత్తినటువంటి పరమాత్మ వాడిని చంపాలి, కానీ మార్గాంతరం లేదు అని ఈ రకంగా ఆయన హామీ ఇచ్చారు. అనుకోకుండా అక్కడికి హఠాత్తుగా శ్రీ మహావిష్ణువు రావటానికి ఆయన వచ్చేసాడండి. ఆయన అబ్బా ఆశ్చర్యం! ఆయన దగ్గర కోసం మన పాలసముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రాలు చేసి ఆయన యోగ నిద్రలో ఉంటే లేపి ఇదంతా చెయ్యాలి. మామూలుగా దేవతలు చేస్తారు, కానీ అనుకోకుండా ఆయన కూడా వచ్చారు. అంటే ఇప్పుడు ముందు రాబోయే కార్యం సులభమవుతుందన్నమాట దానికి అర్థం. ఈయనే అవతరించాలి, ఈయనే ఆ యజ్ఞంలో పాయసంలో ఆయన ప్రవేశించాలి, అది వాళ్ళకి పెట్టాలి, ఆయనే వడ్డీ పుట్టాలి, ఆయన వల్లే ఈ రావణాసుర సంహారం జరగాలి. ఈ కథావృత్తాంతం ముందు క్రమక్రమంగా జరుగుతుంది. దాని గురించినటువంటి విచారణ మనం రేపు చేద్దాం.